మూడో రోజు ఇక్కడ తిరుగుతా ఉన్నా. పేరుకే జూబ్లీ హిల్స్, కానీ పారే మురికి కాలువలు, కంపు వాసన, గతుకుల రోడ్లు, ఏ పేదవాడిని కదిలించినా మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేడు బిడ్డ. మా భర్త చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది, పెన్షన్ లేదు. నా వయసు 65 సంవత్సరాలు దాటిపోయింది, మాకు పెన్షన్ లేదు. అంటే ఏ పనికి పోయినా కూడా రేపిస్తాం మాపిస్తామని చెప్పి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ వస్తాయని చెప్పి మేము భావించి ఓటేసి గెలిపిస్తే మాకెక్కడ కూడా పెన్షన్ లేదు, ఇప్పటికీ ఇండ్లు లేవు, మురికి కాలువలు బాగా రాలే, తాగే నీళ్ళు కూడా చక్కగా రావట. అంటే హైదరాబాద్ మొత్తంలోనే జూబ్లీ హిల్స్ అంటే రిచెస్ట్ ప్లేస్ అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఎక్కడికి పోయినా బస్తీలు, కంప వాసన, పేదరికం, దరిద్రం, ఇవి తప్ప సమస్యలు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ అందుకనే ఆనాటి 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని చూసి కర్రగాల్చి వాత పెట్టినాం. ఇవాళ 2 ఏళ్లలో మళ్ళీ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల క్రితం ఏ దుర్మార్గాలు అయితే చేసిందో, ఏ చిల్లర పనులకైతే ఒడిగట్టిందో, మళ్ళీ అదే చిల్లర పనులు, అదే సంస్కృతి, మంత్రుల మధ్య సమన్వయం లేదు, కొట్లాటలు, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి, వాళ్ళు దోసుకోవడానికే టైం సరిపోతుంది తప్ప ప్రజలు పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అసెంబ్లీ వేదిక మీద సమస్యల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కొట్లాడుతూ ఉంది. కాబట్టి జూబ్లీ హిల్స్లో కూడా ప్రజలు కనుక 2 పార్టీలను బొందబెడితే ఇవాళ ఈ ప్రభుత్వానికి కొంత చలనం వచ్చే ఆస్కారం ఉంది. పెన్షన్లు రావాలన్నా, డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా, మురికి కాలువలు బాగుపడాలన్నా, ప్రతి మహిళకు 2500 రూపాయలు రావాలన్నా, ఇవాళ ప్రతి నిరుద్యోగ యువతకి 4000 రూపాయలు అమలు కావాలన్నా, ఇవాళ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు రావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెడలు వంచి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత ప్రజానికానికి వేడుకుంటా ఉన్నా. ఇప్పటికే దీపక్ రెడ్డి గారు ఇక్కడ సీనియర్ నాయకుడు కాబట్టి, ఇప్పటికే సీనియర్ నాయకుడుగా ఉన్నాడు, గతంలో కూడా పోటీ చేసినటువంటి వాడు కాబట్టి ఇవాళ కమలం పువ్వు గుర్తు దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేమందరం కూడా, ఇలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధికి వస్తుంది. ఇవాళ మొత్తం ఎమ్మెల్యేలుగా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, సీనియర్ నాయకులుగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి వాళ్ళ ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ గెలిపించే కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే మాట్లాడుతున్నారు, బిడ్డ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మోడీనే ఉండాలి బిడ్డ, మోడీ లేకపోతే ఈ దేశం అధోగతి పాలైద్దనే భావన ప్రజలు, చదువు రాని వాళ్ళు, బస్తీలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ షోపుటప్ గాలు వీళ్ళు, ఇలా బీఆర్ఎస్ అయినా లేదా కాంగ్రెస్ పార్టీ అయినా షోపుటప్ గాలు తప్ప, తిమ్మిని బమ్మి చేసి అబద్ధాల ప్రచారం చేసి తప్ప వాళ్ళ మీద విశ్వాసం లేదు. చాప కింద నీరులాగా ఇవాళ జూబ్లీస్ ప్రజలు
భారతీయ జనతా పార్టీని పట్టం కట్టడానికి ఇవాళ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.